దావీదు యుద్ధ కాలమున మిద్దె మీదకెక్కి చూడకూడని దృశ్యాన్ని చూసి, చెయ్యకూడని పాపాన్ని చేసి, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని తన మనస్సాక్షి తనను గద్దించినప్పుడు దావీదు కూడా ఎంత ఏడిచాడో, ఎంత పశ్చాత్తాపడ్డాడో ఒప్పుకుంటున్నాడండి. దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు. తను చేసింది తప్పు, తను చేసింది నేరం. అర్థమైపోయిందా దావీదుకి? ఒక మహారాజు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన 40 సంవత్సరాలు నడిపించిన ఒక యోధుడండి, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి మహారాజు అండి. అంతటి వాడే చేసిన పాపాన్ని ఏం చేస్తున్నాడండి? చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవా? ఎంతకాలం చేస్తావు పాపం? ఎంతకాలం ఒప్పుకోకుండా ఉంటావు? మనుషుల కళ్ళు ఎలాగ కప్పేశావు? సంఘాన్ని కళ్ళు ఎప్పుడో కప్పేశావు, కానీ దేవుని కళ్ళు కూడా కప్పాలని చూస్తావా? దేవుని కళ్ళు ఎవరో కప్పలేరు. అందుకే దావీదుకు అర్థమైపోయింది, నేను పాపం చేశాను, దేవుడు నన్ను విడిచిపెట్టడు అని అర్థమైనటువంటి దావీదు నిజంగా దేవుని ఎదుట దేవుని పాదాల చెంత పడి ఏమంటున్నాడండి? తన దుఃఖాన్ని వెల్లదీస్తున్నాడు. ఏ రోజైనా నీ పాపాన్ని దేవుని పాదాల చెంత పడి, నేను ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా నడిచాను, వ్యతిరేకంగా పాపం చేశాను, వ్యతిరేకమైన జీవితం జీవించాను, వ్యతిరేకమైన ప్రవర్తన నాలో ఉందయ్యా అని ఏ రోజైనా దేవుని పాదాల చెంత పడి ఏడ్చి ఒప్పుకున్న పరిస్థితి ఉందా? లేదు. దావీదేనండి, ఒక మహారాజు అయినటువంటి దావీదు నా దోషము పోవునట్లు పాపాన్ని హృదయంలో పెట్టుకొని ప్రభు దగ్గర ఒప్పుకోకుండా ఎలా ప్రార్థన చేస్తావు? ఒకవేళ చేసిన ఆ ప్రార్థన ఎలా దేవుడు వింటాడు? ఎలా వింటాడండి? ఆ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు చెప్పండి? పాపాన్ని చేసి ఆ పాపాన్ని కప్పుకొని సంఘములో దేవుని ఎదుట దేవుని ఆరాధించే వ్యక్తిగా నేను ఉన్నాను అని అనుకుంటే ఆ ప్రార్థనను, ఆ ఆరాధనను దేవుడు ఎలా అంగీకరిస్తాడో ఒక్కసారి ఆలోచించే.